అమ్మో, ఆ పండు వచ్చేసింది. రే సోదిగా, నీ గుండె గులాబ్ జామ్ అయిపోద్ది. లిల్లీ, వెళ్ళి స్నానం చేసిరా, అన్నం తిని పడుకోవాలి, రేపు స్కూల్ ఉందిగా. ఓకే. ఏ మిక్కీ, నిన్న సండే కదా, ఏం చేసావు? దగ్గర ఫుల్లగా ఆడుకున్నా లిల్లీ. మరి నువ్వేం చేసావు? నేను మళ్ళీ నువ్వు ఈ అడవికి రావచ్చు, కానీ ఇది రహస్యంగా ఉంచాలి. నేను ఎవరికి చెప్పను. నేను కూడా మా తమ్ముడితో బాగా ఆడుకున్నా మిక్కీ. అవునా, సరే, సాయంత్రం ఇద్దరం కలిసి హోంవర్క్ చేసుకుందామా? సరే మిక్కీ, మీ ఇంటి దగ్గర గార్డెన్ ఉందిగా, అక్కడికి వచ్చేసి. ఓకేనా? మా ఇంట్లో అయితే మా తమ్ముడు డిస్టర్బ్ చేస్తాడు, వేస్ట్ గాడు. ఓకే ఓకే. అమ్మా, చాలా లేట్ అయిపోయింది, సాయంత్రం అయిపోయింది. నేను హోంవర్క్ చేసుకోవడానికి మిక్కీ దగ్గరకు వస్తానని ప్రామిస్ చేశాను. ఇప్పుడు వెళ్ళకపోతే మళ్ళీ ఫీల్ అవుతుందేమో, తొందరగా వెళ్ళాలి. ఏంటే, ఆడుకోవడానికి వెళ్తున్నావా? హోంవర్క్ చేయకుండా? చెప్తాను ఆగు అమ్మకి. ఏహే, వెళ్ళరా బాబు, నీ గోలు ఒకటి మధ్యలో. మేము చదువుకోవడానికే వెళ్తున్నాము. మిక్కీ వాళ్ళ ఇంటి దగ్గర గార్డెన్ ఉంది కదా, అక్కడ హోంవర్క్ చేసుకోవాలి మేము. బాయ్, నన్ను డిస్టర్బ్ చేయకు. నేను మిక్కీ హోంవర్క్ చేసుకోవడానికి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న గార్డెన్కి వెళ్తున్నాము. బాయ్. సరే లిల్లీ, తొందరగా వచ్చేసాయి హోంవర్క్ చేసుకుని. ఓకే బాయ్. అవును, పోతురాజు దగ్గరికి వెళ్ళడమే మర్చిపోయాను. అయ్యో, మిక్కీకి ప్రామిస్ చేసాగా హోంవర్క్ చేసుకోవడానికి వస్తానని. ఇప్పుడు ఎలా? సర్లే, నెక్స్ట్ టైం వెళ్తాను పోతురాజు దగ్గరికి. ఏం చేస్తున్నాడో ఏంటో. ముందైతే హోంవర్క్ కంప్లీట్ చేయాలి, లేకపోతే మ్యాథ్స్ టీచర్ కొట్టిద్ది వేస్ట్ మోహంది.